హాయ్ అందరికీ. మేమైతే ఈరోజు సిద్దులగుట్టకెళ్ళాము. అక్కడికి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఎందుకు వెళ్ళామంటే స్పెషల్ ఏంటంటే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది బర్త్డే. అందుకనే సిద్దులగుట్టకెళ్ళామండి. చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఇదే. ఫస్ట్ దిగ్గానే చూడండి, మొత్తం అంటే ఎంత వ్యూ, ఎంత బాగుంది. ఫస్ట్కు వెళ్తూనే నేను అక్కడ చెట్టు ఎంత బాగుంది ఆకులతోటి. అంత అంటే అంత బాగుంది. ఎంత చూడండి, ఆకులు ఎంత బాగున్నాయి, లేతగా చాలా చక్కగా ఉన్నాయి. మేమందరం కలిసి ఇక్కడ ఫోటో దిగాము. చూడండి, చాలా క్యూట్గా ఆ చెట్టుని చూసి అక్కడ వెదర్ అండ్ ప్లస్ పైనుంచి వ్యూ చూస్తే ఎంత బాగుంది. అంత బాగుంది. నేను చెట్టుని తీస్తే అందరు నన్ను ఫోటో తీయండి అంటున్నారు. ఫస్ట్ ఎంట్రీ ఇదేనండి. చూడండి, ఇక్కడ నుంచి కిందికి చూస్తే అబ్బా 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 ఎంత బాగుంది. నాకైతే సిటీ లాగానే అనిపించింది. మనం సిటీ చూస్తాం కదా, సేమ్ అదే ఫీలింగ్ కలిగింది నాకైతే. బట్ కొండలు మాత్రం మామూలుగా లేవండి. చాలా అంటే చాలా, మొత్తం మొత్తం చుట్టూ కొండలే, ఎటు చూసినా కొండలే. అందుకేనేమో దీన్ని సిద్ధుల గుట్ట అన్నారు. చూడండి, పోయిన కొద్ది గుట్ట వస్తూనే ఉంది. వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాము. పైకి నడుచుకుంటూ రావాలంటే మినిమం మనం ఏడుకొండల గుట్ట ఎక్కినట్టు అనిపించింది నాకైతే. అమ్మ బాబోయ్, నడవడం పోవడమే మంచిదైంది. ఆటోలో వచ్చాము. ఇక్కడ ఈ లోపలికి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా ఒక 5-10-15 మినిట్స్ పడుతుంది మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఇంకా వేరే సైడ్ కూడా ఉంది. ఇది జస్ట్ మన కోసం స్పెషల్గా మెట్లు వేశారు. అక్కడ వేరే సైడ్ అప్పట్లో నడక ద్వారా కూడా దారి ఉందంట. బట్ మేము మాత్రం ఇలా మెట్లపై నుంచే వెళ్ళాము. మెట్లు అంటే మరీ మెట్లు లేవు. చూడండి, మొత్తం గృహ లోపలాగా ఉంది. ఇదేదో ఇక్కడ గుడిలాగే అనిపించింది నాకు. చిన్న గుడి, ఇట్లా నడుచుకుంటూ వంగుకుంటూ వెళ్ళాలి. కొందరు లావు ఉన్న వాళ్ళ, హైట్ ఉన్న వాళ్ళకి కష్టం, కానీ నాలాంటి షార్ట్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. నేను అంత హైట్ ఏం లేదు. బట్ పక్కకైతే కొండ అయితే తగులుతూ ఉంటాయో. పోవడానికి సింగిల్గానే వెళ్ళచ్చు, డబుల్గా వెళ్ళడం కష్టం అవుతుంది. జస్ట్ ఓన్లీ సింగిల్గా వెళ్ళాలి. చూడండి, ఇక్కడ లింగం ఉంది, ఇక్కడ లాక్ ఉంది. మనం వచ్చే ఎంట్రీలో అక్కడ సైడ్ లాక్ వేసారు. ఎందుకో నాకు కూడా తెలియదు, మనకంతా తెలియదు. ఇక్కడ నుంచి గోడ సందులో నుంచి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దర్శనానికి. ఇక్కడ చాలా స్పెషల్ అంట. నాకు కూడా తెలియదు అంటే తెలుసు, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేను. ఎందుకో ఇప్పుడు వెళ్దాం అనిపించింది. చాలా డేస్ నుంచి హాలిడేస్లో వెళ్దాం అనుకున్నాము, బట్ ఎండలకు వెళ్ళలేకపోయాము. ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉంటుంది అనుకున్నాం. బట్ కాకపోతే చాలా చల్లగా ఉందండి చుట్టూ ఆ కొండల్లో. మరి లోపల ఎందుకో కానీ వెదర్ మాత్రం లోపల చల్లగా ఉంది. అక్కడ చూడండి, లింగము, శివలింగం చాలా బాగుంది. గృహలో నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అక్కడ ఒక సమాధి ఉంది, సమాధి అని రాసి ఉంది, జీవ సమాధి ఏముంది. నాకు అక్కడ చూడగానే భయం వేసి బయటకే వచ్చేసిన. చూడండి, ఒక్కరే వెళ్ళాలి మనం, అంటే వన్ సైడ్ సింగిల్గానే వెళ్ళాలి అంతే. పక్కకి వెళ్ళడానికి ఒకటే అది అడ్డం కట్టారు. కాకపోతే గుట్టలు మాత్రం ఒక్కరికే దారి ఉంది సింగిల్గా వెళ్ళడానికి. అంటే వెనుక దారి ముంగడ దారి ఉంది, బట్ కాకపోతే మనం ఒక్కరికే వెళ్ళాలి. నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా చూడండి ఒకసారి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇదేమో గుడి అంట. అందరం వెళ్తున్నాం. దర్శనం ఇంకా అవ్వాల, దేవుడి గుడికి వెళ్ళాలి, వెళ్తూనే వెళ్తున్నాము. లోపల మాత్రం బాగుంది. కాకపోతే మనకి ఇక్కడ ఇదే గుడికి దారి. బట్ కాకపోతే అక్కడ దేవుని మాత్రం తీయడానికి వీల్లేదు, ఫోటోషూట్. సో అందుకే తీయలేకపోయానండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా చెప్పండి, కింద కామెంట్ చేయండి. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడ ఉన్న దేవుళ్ళన్నీ దర్శనం చేసుకున్నాం అందరము. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా చక్కగా అనిపించింది, చాలా కూల్గా అనిపించింది. బట్ అక్కడ కూర్చుందాం కొద్దిసేపు, చాలాసేపు కూర్చున్నాం గుడిలో.
ఇక్కడ కూడా చాలా గుడులు ఉన్నాయి. అంటే చిన్న చిన్న గుడులు లోపలనే, ఆ కొండల మధ్యలోనే అన్ని గుడులు ఉన్నాయి. అంటే శివుడికి సంబంధించింది. చూడండి నేనైతే ఇక్కడ మొక్కుతా ఉన్నా. ఇక్కడ నా కూతురు కూడా మొక్కుతుంది చూడండి. పైకి ఎక్కి మరీ మొక్కుతుంది శివుడు అందట్లేదని. పైకి ఎక్కనివ్వలేదు నేనే, ఎక్కద్దు అని. అందరం కలిసి ఇక్కడనే అందరం మొక్కేసుకొని దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరాము. ఎందుకో చూస్తూ ఉంటా, అబ్బా నాకైతే ఇక్కడ జీవ సమాధి మళ్ళీ ఒకటి ఉంది. మృదిరాజు ఏదో రాజు జీవ సమాధి ఉంది, సరిగా చూడలేదు, సారీ. జీవ సమాధి అయితే కనిపించింది నాకు కూడా, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సమాధి అని చెప్పారు కానీ చూడండి ఇక్కడ గబ్బిలాలు అయితే మస్తు ఉన్నాయి అబ్బా. చూడడానికి పైకి మొత్తం గబ్బిలాలే, ఓ పై కొండల దాకా ఉన్నాయి. అమ్మ భయం వేసింది నాకైతే. అవి ఏడకు ఈకి అరుచుకుంటే బయటకు వస్తాయో అని. వీడియో తీస్తే ఫ్లాష్కి బయటకు వస్తాయని చెప్పారు. ఇక నేను దెబ్బకే బంద్ చేసిన. మళ్ళీ ఇక బయటకు వెళ్తున్నాం అందరం కలిసి. ఇక బయటకు వచ్చిన కొంచెం ప్రాణం అనిపించింది. అమ్మ అందులోకి వెళ్ళి ఎప్పుడు వెళ్తామా అనిపించింది. కానీ చూడడానికి లోపలైతే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి. బట్ శివరాత్రికి మాత్రం చాలా అంటే చాలా ఫుల్ మంది అంట, ఫుల్ రష్ ఉంటుందట. బట్ మేము మాత్రం ఎవ్వరు లేరు, అంటే ఉన్నారు జనాలు. మేము స్పెషల్ బర్త్డే ఉంది విష్ అని పూజ చేయించుకోవడానికి స్పెషల్గా వెళ్ళాము. బయటకు వచ్చేసినాం ఇక అమ్మయ్య. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. మళ్ళీ మన దారి మనకు వచ్చింది. ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళాలి. టెంకాయ కొట్టడానికి బయటకు వచ్చాము. టెంకాయ బయటనే కొట్టాలి, లోపల కొట్టడానికి అలో లేదు. సో అందరం ఇక్కడ బయటకు వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ఇక్కడ బయట కూడా చాలా బాగుంది చూడ్డానికి. అయితే ఆవులు, కోతులు చాలా ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా, చాలా అంటే చాలా చాలా చక్కగా ఉన్నాయి. మనం ఎప్పుడు చూడలేం కాబట్టి హాయిగానే అనిపిస్తుంది. నాకు చాలా చక్కగా అనిపించింది. మా అక్కయ్య చూడమన్న కెమెరాని, ఇక మా ఫ్రెండ్, మా అక్క వాళ్ళ ఫ్రెండ్, మా కూతురు, అందరం వచ్చినాం. ఎంత అంటే అంత చక్కగా ఉంది. కోతులు కూడా చాలా చక్కగానే ఉన్నాయి. అక్కడ ఆవులు వచ్చినాయి చూడండి, ఆవులు కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు వాటికి ఏమైనా తీసుకురావాలంటే తీసుకురావచ్చు. బట్ నాకు తెలీదు, నేను అదే చెప్పిన అబ్బా వచ్చేటప్పుడు బనానాస్ అన్న ఏమైనా తీసుకురావాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేకపోయినా, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే తప్పకుండా ఏమైనా తీసుకెళ్తా. చూడండి ఇక్కడ కూడా, ఇక్కడ ఏదో గుడి ఉంది, నేను కూడా అంతా చూడలేదు. ఇక్కడ శ్రీరాముడి గుడి అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడే మళ్ళీ లోపలికి వెళ్ళి టెంపుల్ దర్శనం, అక్కడ కూడా ఫుడ్ నాటాలో దర్శనం చేసుకుని వచ్చి అక్కడ కూర్చున్నా. నడిచి కాలు అలసిపోయాయి. ఇక్కడ మంచిగా బయట కూర్చున్నాము. వాళ్ళు టెంకాయ కొడుతున్నారు. టెంకాయ కొట్టిన తర్వాత ఇక్కడ టెంకాయ కొడదామని పోడికి కోత వచ్చింది, టెంకాయ ఎత్తుకెళ్ళింది. కథ మా టెంకాయని అది కొడతలేదు, కొట్టనిస్తలేదు, అది కొట్టనిస్తలేదు. ఆ కొబ్బరికాయకున్న పీచు మాత్రం మొత్తం పీకుతూ ఉంది, చూస్తూ అది మాత్రం కొట్టనిస్తలేదు. బట్ అది మాకు ఇచ్చినా అయిపోవని ఎంతసేపు దాన్ని చూస్తూనే ఉన్నమడ కూర్చుండి. ఆ కోతి మాత్రం విడవట్లేదే దాన్ని, పాపం అయ్యో అనిపించింది. మాకు ఇస్తే మేము కొట్టిస్తామే, తిందువే అని ఎంతసేపు అన్నా విడవలేదు. ఆఖరికైతే కొబ్బరికాయ నడబడేసి కొట్టడానికి కొట్టి ప్రయత్నించగానే అది మళ్ళీ 3 కోతులు ఉరికి రాగానే అన్ని ఆ కొబ్బరికాయ నాన్నే పడేసి మళ్ళీ బయలుదేరిపోయాం. పోనీ మనకు దక్కలేదనుకొని అని ఆఖరికొస్తే కొట్టాము. అది ఇట్లా ఒక 2 దెబ్బలు వేయగానే కథ మురికొచ్చినాయి, అలా పడేసిపోయింది. పోయి రాగానే మా ఫ్రెండ్ తీసుకుపోయి కొట్టింది. 2 వక్కలన్నా చేయకన్నా ముందు ఉరికొచ్చింది. మళ్ళీ దాన్ని నాన్నే వాడేసి మళ్ళీ వచ్చేసాం ఇక అందరం. ఇక్కడ కోనేరు ఉంటుందట, కోనేరు దగ్గరికి అందరం బయలుదేరుతున్నాం. చూడండి చాలా చక్కగా ఉంది కోనేరు అయితే. ఎంత అంటే అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. బట్ అది ఎప్పటిదో పురాతనమైందంట. ఈ గుడి కూడా చాలా పురాతనమైందంట. అప్పట్లో అసలు మెట్లు లేవట, ఏం లేవంట. చాలా అంటే చాలా మొత్తం ఇట్లా ఎక్కేవాళ్ళట కాలినడకతోటే. మేము ఎట్లా ఉంటుందో కోనేరు అని చూసినాము. మొన్న వర్షానికి నిన్నట్టుంది, కానీ వాటర్ మాత్రం మేము వెంకిపోవట ఎప్పటికీ. అక్కడ ఏంది
కో కోనేరుకి అదేమంటారు బావిది గిరక ఉన్నది ఒక మా మా ఫ్రెండ్ అగో ఆ గిరికతోటి నీళ్ళు ఏరుతా ఉంది. అవి నీళ్ళు మీద చల్లుకోవాలట. చల్లింది అందరికీ అదే చల్లేసింది అగో. గిరికకేయి అంటే ఉత్తని లాగుతూ ఉంది. చెప్తా ఉన్నా గిరికకేసి లాగండి అంటే అగో మళ్ళీ గిరికకేసి లాగుతున్నారు. మొత్తం పైకి వచ్చినాక గిరికకేసి లాగుతున్నారు. వాళ్ళది తెలివి ఎక్కువైంది వాళ్ళకి. అందరి మీద నీళ్ళు చల్లేసినాం. చల్లేసి ఇక మళ్ళీ అందరం కలిసి ఫోటోలు దిగాం చాలాసేపు. మంచి మంచి పిక్స్ దించుకున్నారు ఎవరు అక్కడ. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. ప్రొద్దున వచ్చినామంటే అందరం కలిసి. కానీ వెదర్ మాత్రం మాకు తగ్గట్టుగా చాలా కూల్గా, చాలా క్లైమేట్ అయితే సూపర్ ఉంది. ఎంత అంటే అంత బాగుంది. వీళ్ళని ఫోటోలు తీసుకోవడానికి వీళ్ళు సరిపోయారమ్మ. చూడండి అక్కడ జనాలు కూడా చాలామందే వచ్చారు. ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటారట. పూజారి కూడా ఎప్పుడు గుడిలోనే ఉంటాడంట. చాలా బాగుంది. కానీ ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. అబ్బా పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఒకటి అయ్యప్ప టెంపుల్ దాని పక్కనే ఉంది. దాని పక్కనే అంటే దాని పక్కనే అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు అయ్యప్ప టెంపుల్కి మళ్ళీ బయలుదేరుతున్నాము పక్కనే కాబట్టి. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడ దాకా వచ్చినప్పుడు అన్ని గుడులు చూసేసి వెళ్ళాలి. మీరు కూడా నాలాగే ఒక్కసారి వచ్చినప్పుడు అన్ని గుడులు చూసేసి వెళ్ళండి, సరేనా? చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే ఇలా ఒక్కసారి వస్తే అన్ని గుడులు చూసి వెళ్తారా, లేదంటే ఒకటేసారి వచ్చి మళ్ళీ వచ్చి చూద్దాంలే అనుకుంటారా? ఎంత అంటే అంత బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది అయ్యప్ప టెంపుల్ కూడా. నేను కాకపోతే గుడి క్లోజే ఉంది. జస్ట్ పైనుంచి మొక్కేసి ఆడ కూర్చున్నా. నేనైతే హ్యాపీగా నడిచి నడిచి కారణం వస్తున్నాయని ఒక ఫోటో తీసుకున్నా. ఎంత ఆ లోపల నుంచి ఫోన్ లోపల పెట్టి ఫోటో తీస్తే చాలా బాగుంది అబ్బా అనిపించింది. గణపతి దేవుని మొక్కేసిన. ఫస్ట్ అన్ని దేవుళ్ళు మొక్కిన తర్వాత హాయిగా కూర్చుని ఇంకా కొద్దిసేపు మొక్కిన తర్వాత హ్యాపీగా అన్ని గుడులు పైన చుట్టుప్రక్కల అంతా తిరిగా. ఎంత పెద్దగా ఉంది గుడి అని, చక్కగా ఉంది. చాలా బాగుంది. చిన్న చిన్న గుడులతోటి చాలా చక్కగా ఉంది. పీస్ఫుల్గా ఉంటుందండి వెళ్తే మాత్రం హ్యాపీగా. అసలు ఇంకొంచెంసేపు కూర్చోవాలనిపిస్తుంది. మేమైతే అక్కడ వాతావరణం క్లైమేట్కి ఎంత అంటే అంత బాగుంది. కానీ చాలాసేపు కూర్చున్నాం అక్కడే. చూడండి ఒక చిన్న చిన్న గుడులు ఎంత బాగా అనిపించింది అంటే నాకు చాలా చక్కగా అనిపించింది. సినిమా షూట్లో ఎట్లా ఉంటుందో నాకు అదే అనిపించింది సేమ్. అబ్బా ఎక్కడో సినిమాలో చూసినట్టే అనిపించింది నాకైతే. ఇక కిందికి దాన్ని దిగిన తర్వాత ఇక మా ఆటో అక్కడ బయట వెయిట్ చేస్తుంది. ఇక్కడ కోతులు మాత్రం భలే ఉన్నాయి చూడండి. మా కూతురు మాత్రం ఈ వీడియో మా కూతురే తీసింది, ఈ కోతుల వీడియో. మమ్మీ చిన్న కోతే చూడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎంత బాగా కూర్చుంది. మమ్మీ ఇన్నే ఉందా మీకు కొద్దిసేపు అని చెప్తా ఉంది. ఇక అన్నయ్య కొద్దిసేపు ఉన్నాం, దాన్ని చూసుకుంటూ ఉన్నాం. లడ్డూలు తీసుకున్నాం అందరం. వాటర్ బాటిల్ తీసుకున్నాం. తిందామంటే మాత్రం కోతులు మాత్రం ఏం తిననిస్తలేవు. కొద్దిసేపు కూర్చున్నాం, ఇక బయలుదేరాం. ఆటో ఎక్కేసాం. ఇక ఆటో రెడీగా ఉంది. ఆటో ఎక్కాం, కొంచెం బయలుదేరుతుంది. చూడ్డానికైతే అబ్బా ఎంత బాగుంది పైనుంచి ఆటో. ఇక్కడ మాత్రం ఏదైనా సినిమా షూట్కి మాత్రం లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అంటే ఎంత బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నడుచుకుంటూ మాత్రం రాలేమండి. ఒక్కరు మాత్రం అస్సలు వెళ్ళకండి. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్ళాలి. చిన్నపిల్లలు అస్సలు వెళ్ళకూడదు. అంటే ఫ్రెండ్స్ వెళ్తారు కదా, అట్లా వెళ్ళకండి. ఎందుకంటే మొత్తం కొండలే కాబట్టి. మేము మాత్రం బర్త్డే ఉందని స్పెషల్గా అర్చన కోసం వెళ్ళాము. అంటే చాలామంది వస్తారు ఇక్కడికి. చూడండి ఎంత బాగుంది. కొండలే మొత్తం కూడా. నాకు తిరుపతి గుర్తుకొచ్చింది. అంటే వేరే సైడ్ ఉంటుంది కావచ్చు, బట్ నాకు మాత్రం తెలియదు. నేను తిరుపతిలా చూసిన ఫీలింగ్ అనిపించింది. మాకు ఊరికి ఇంత దగ్గరగా నేను ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం. నా ఎగ్జైట్మెంట్కి కావచ్చు నాకు అట్లా అనిపించింది. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది వ్యూ. అంటే మాకు క్లైమేట్కి ఎండ ఉంటే ఇంత కూల్గా అనిపించకపోయేదేమో, కాబట్టి క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి మాకు చాలా చక్కగా నీట్గా అనిపించింది. అందరు చూడు కార్లలో వచ్చారు, చాలామంది వచ్చారు. అబ్బా
అక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు. బట్ నేను అందరిని అక్కడ ఒక్కరికే కదా పోయేటప్పుడు ఒంటరిగా ఒక్కరికే రావచ్చు, అంటే గుహలోకి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర కానీ లైన్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు 1 బై 1. చూడండి వ్యూ, చూడు కిందికి దిగేస్తున్నాం ఇక ఆటోలో. చూడు ఎంతసేపు అయినా ఇంకా మన కింద దిగడానికి ఇంకా రావట్లేదు, అంటే ఎంత పెద్దగా ఉంది, ఎంత ఇది ఉంది చూడండి. అప్పట్లో మెట్లు ఈ దారి కూడా లేకుండే, కానీ ఇప్పుడు చూడు చాలా చక్కగా చేశారు కదా. చూడడానికి మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ చెప్పండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడైనా ప్రశాంతంగా రావాలి. పిల్లలతో వచ్చాం కదా బర్త్డే ఉందని, సో అంత అంత అంటే వాళ్ళు కూడా చూడాలి కదా అని వచ్చాము. మళ్ళీ ప్లేస్ అందరం కూడా కలిసి ఎంజాయ్ చేద్దామని వచ్చాము అందరూ. కానీ అందరు ఫ్యామిలీతో అందరూ వెళ్ళాల్సిందే అక్కడికైతే. చాలా చక్కగా ఉంది. మీరు కూడా ఒకసారి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఆటోలో ఇంకా బయలుదేరాము, అయిపోయింది, ఇంకా దగ్గరకు వచ్చేసాము. మీరు కూడా దగ్గరలో ఉంటే సిద్ధులగుట్ట, ఇది ఆర్మూర్ సిద్ధులగుట్ట, ఆర్మూర్ అంటారండి, ఇది ఆర్మూర్ ప్లేస్ సిద్ధులగుట్ట. చాలా చక్కటి ప్లేస్, ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉంది. వస్తూనే ఉన్నారు జనాలు, వస్తూనే ఉన్నారు. శివరాత్రికి మాత్రమే చూడండి కార్లలో మరీ ఎక్కడి నుంచో వస్తారంట. మెట్పల్లి, జైత్యాలు ఎక్కడి నుంచో వస్తారంట. మేము అక్కడ తెలుసుకున్నాము, అక్కడ కొందరు మంది అడిగాము, ఆమె షాక్ అయ్యాము. మేము ఇంత దగ్గర కూడా ఎప్పుడు రాలేదు, ఎక్కడి నుంచో వచ్చి విజిట్ చేస్తున్నారే అని. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. చక్కగా తిరుపతికి నడుచుకుంటూ వెళ్తాం కదా, అదే ఫీలింగ్ కలిగింది. బట్ మేము మాత్రం నడుచుకుంటూ వెళ్ళలేదండి. నడుచుకుంటూ వెళ్ళకండి కొంచెం, ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్నాయి కదా, కొంచెం భయం వేసింది నాకైతే. అంటే ఫ్రెండ్స్ ఉంటే ఓకే. ఓకేనంతే, బాయ్. ఇక కలుద్దాం మళ్ళీ ఒక వీడియోతోటి.